నమస్తే. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. సో, ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి సంబంధించి కొంచెం సీజ్ ఫైర్ అయ్యింది అనేటువంటి వార్తలొస్తున్నాయి. అండ్ చాలా అప్డేట్స్ కూడా మనం ఎప్పటికప్పుడు ఎవ్రీ డే వింటూనే ఉన్నాం. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీహర్ష గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో, ఈ యుద్ధాన్ని గురించయితే ఏ రోజుకి ఆ రోజు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈరోజు ఉన్నమాట రేపు ఉండట్లేదు. ఇప్పుడన్నమాట అంటే ఓ పక్క యుద్ధం మేము సీజ్ ఫైర్ చేసాము, అటాక్ చేయట్లేదు అంటూనే యూఎస్ నుంచి మనకు అది జరుగుతున్న టైంలోనే ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులు చేసుకుంటూ ఉన్నాయి. అండ్ ఇరాన్ కువైట్ మీద కూడా దాడులు చేస్తూ ఉంది. అండ్ ఇప్పుడేమో షరతులు వస్తున్నాయి, షరతులు పెట్టుకున్నారు అని అంటున్నారు. సో, అసలు ఈ షరతుల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ట్రంప్ ఏమో ఒక 15 కండిషన్స్ తీసుకురావడం జరిగింది. ఇవి కాదు అని చెప్పేసని ఇరాన్ నుంచి ఒక 5 వచ్చాయి. అవి ఆయన సుప్రీం లీడర్ దగ్గర నుంచి వచ్చాయా? లేకపోతే ఇంకేదైనా సమ్ అఫీషియల్ పర్సన్ ఆ 5 కండిషన్స్ పెట్టారా అనేది మనకింకా తెలీదు. బట్ ఇరాన్ నుంచి వచ్చిందనేది తెలిసింది. సో, ఆ లీడ్ ఇరాన్ నుంచి ఎవరు తీసుకొని ఉండుండొచ్చు? సేమ్ ఖమేనీ వాళ్ళ సన్ అనేటువంటి ముజ్తబా అనేది తీసుకొని ఉండుండొచ్చా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చంటారు? సో, మీరు అడిగిన 2 ప్రశ్నలు. ముందర అసలు ఏం జరుగుతోంది? రెండోది ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయని. సో, ముందర ఏం జరుగుతోంది అనేది గనక మనం మాట్లాడుకుంటే మైండ్ గేమ్ అనేది చాలా విపరీతంగా రన్ అవుతోంది. ఓకే. బేసికల్లీ ఎవరి వైపు నుంచి? ఇద్దరి నుంచి. యూఎస్, ఓకే. యూఎస్ ట్రంప్ నుంచి. ట్రంప్ వైపు నుంచి. ఇరాన్ ప్రస్తుతం మైండ్ గేమ్ ఆడేంత స్థితిలో లేదండి. హ్మ్. అందరూ అనుకుంటున్నట్టు ఇరాన్ బలంగా ఉంది, కానీ యుఎస్ని, దాని తర్వాత ఇజ్రాయెల్ని, గల్ఫ్ దేశాలని మొత్తం వాళ్ళని మ్యానిపులేట్ చేసి వాళ్ళకి వీళ్ళ వ్యూహం అర్థం కానంతగా వాళ్ళు వ్యూహాలు పన్ని వాళ్ళని ఒక భ్రమలో ఉంచేంత పరిస్థితిలో ప్రస్తుతం ఇరాన్ లేదు. సో, ఏం జరుగుతోంది? మామూలుగా ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత, అంటే ఆయన సీజ్ ఫైర్ ప్రకటించే ముందే మార్కెట్లలో కొన్నింటివి షేర్స్ పెరిగాయి. ట్రంప్ ఏంటి అంటే తర్వాత అర్థమైంది ఇరాన్ వాళ్ళకి ఏంటి అంటే మార్కెట్స్ దాన్ని బట్టి ట్రంప్ వ్యాఖ్యలు ఉంటున్నాయి. ఓకే. మార్కెట్స్ షేర్ రైజ్ అవ్వడం కొన్ని సెలెక్టివ్వి. అండ్ చాలామంది నేను గత 2 మనం చేసుకున్న డిస్కషన్స్లో నేను అన్నాను యుఎస్ ఓడట్లేదు అని. నేను దాని మీద ఇప్పటికీ ఉన్నాను. నేను ఇరాన్ ఓడుతుంది అనట్లే. యుఎస్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అందరూ అనుకున్నంత బలహీనంగా లేదు. ఎందుకంటే చాలామంది యుఎస్ బలహీన పడిపోయింది, యుఎస్ మీద ఒత్తిడి ఉంది చాలా అంటున్నారు. కానీ ఈ యుద్ధం టైంలోనే 2 ఇన్సిడెంట్స్ జరిగాయండి. ఇంకా చెప్పాలంటే 3. మీకు చెప్పినట్టుగా ట్రంప్ వ్యాఖ్యలు, ఆయన చేసిన సీజ్ ఫైర్ వ్యాఖ్యలు ముందర తర్వాత మార్కెట్ షేర్స్ పెరిగాయి. నెంబర్ 1. నెంబర్ 2, లాంగ్ టర్మ్ గల్ఫ్ దేశాలు అండ్ యుఎస్ అత్యధికంగా యుఎస్ మిలిటరీ ఇండస్ట్రీ కాంప్లెక్స్ నుంచి ఆయుధాలు కొంటున్నాయి. సో, యుఎస్ మిలిటరీ మనకు తెలిసిందే, ఎకోసిస్టంలో చాలా చాలా ఇంపార్టెంట్ యుఎస్ మిలిటరీది కూడా. పాలసీస్ని చేంజ్ చేయించడం, విధి విధానాలని నిర్ణయించడంలో వాళ్ళ పాత్ర చాలా ఉంటుంది. అందులో ఎంతో ముఖ్యమైన మిలిటరీ ఇండస్ట్రీ కాంప్లెక్స్కి ఇప్పుడు ప్రాఫిట్లో ఉంది. మరీ ముఖ్యంగా యుఎస్ ఎనర్జీవి ఇప్పుడు చాలా లాభాల్లో ఉన్నాయి. సో, ఒక మిలిటరీలు ఒక్కటే చూపించడానికి కరెంట్లీ ఒక రకంగా వెనకడుగు వేశారు. బట్ కంప్లీట్గా వెనకడుగు వేశారా అంటే ఇంకా లేదు. ఇంత నష్టం వస్తుంది కదా, అయినా కానీ యుఎస్ ఓడుతుందా అని అంటే ఇటీవల గత 3 ఏళ్లలో 2 యుద్ధాలు జరిగాయండి. మొదటిది గాజా అక్టోబర్ 7th అటాక్ తర్వాత ఇజ్రాయెల్ గాజాలో హమాస్ మీద చేసిన యుద్ధం. చాలామంది అక్టోబర్ 7th అటాక్ తర్వాత ఇజ్రాయెల్ చాలా బలహీన పడిపోయింది, ఇజ్రాయెల్ ఆల్మోస్ట్ ఇంకా అది ఉంటుందా, దాని అస్తిత్వం ఉంటుందా అనే ప్రశ్నలు కూడా వచ్చాయి. 3 ఏళ్ల తర్వాత మనం చూసుకుంటే ఇజ్రాయెల్ బాగానే ఉంది, కానీ హమాస్ లేదు, లెబనాన్ వీక్ అయింది, ఇరాన్ అస్తిత్వానికే ప్రమాదం వచ్చింది. దానికంటే కరెక్ట్ 1 year ముందర రష్యా యుక్రెయిన్ దాడి జరిగినప్పుడు కూడా చాలామంది రష్యా ఓడిపోతుంది అన్నారు. సైనికులు పోయారు, ట్యాంకులు పోయాయని. 4 ఏళ్ల తర్వాత చూసుకుంటే 20% ఆఫ్ యుక్రెయినియన్ టెరిటరీని ఆక్యుపై చేసుకున్నది. సో, టూ ఎర్లీ టు కమ్ టు కన్క్లూజన్. ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ అనేది ట్రంప్ ఈస్ బయింగ్ టైం. ఓకే, సెట్ బ్యాక్ వచ్చినందువల్ల అంటే కుడ్ బి పాసిబిలిటీస్ ఉన్నాయి, బట్ ఇంకా ఆగలేదు కదా. ఇంకా మెరీన్ కమాండోస్ వస్తున్నారు, ట్రంప్ ఇంకా డిప్లాయ్ చేస్తున్నారని చెప్పి ట్రంపే చెప్పాడు సార్ స్వయంగా. సో, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే మైండ్ గేమ్ ఈ టైంలో ట్రంప్ ఆడుతున్నది ఏంటి అంటే, ఒకటి రిపోర్ట్స్ వచ్చాయి, ఇంకొకటి ట్రంపే స్వయంగా చేసిన వ్యాఖ్యలు. నిన్న మాట్లాడుతూ వీ హ్యావ్ మేడ్ ఎ డీల్, మేము డీల్ చేసేసుకున్నాం ఇరాన్తో,
కానీ ఇరాన్ వాళ్ళకి జనాలే వాళ్ళని ఎక్కడ చంపుతారన్న భయంతోని వాళ్ళ డీల్ చేసుకున్నామని వాళ్ళు ఒప్పుకోవట్లే, వాళ్ళు బయటకు వచ్చి ఇలా చెప్తున్నారని. ఒక పక్కన ట్రంప్ ఏమో ఇంకా దాన్ని ఎగ్జాజరేట్ చేసి ఇంకా ఎస్కలేట్ చేసుకుంటూ చెప్తున్నారు, మేము డీల్ చేసేసుకున్నాం, డీల్ అయిపోయింది, వన్ రెజిమ్ చేంజ్ జరుగుతోందని. ఇరాన్ ఏమో కాదంటే కాదంటోంది. ఇదే టైంలో కొన్ని మీడియా హౌసెస్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ ఏంటి అంటే, వెస్టర్న్ మీడియా నుంచి ఇద్దరిని వాళ్ళ టార్గెట్ లిస్ట్ నుంచి పక్కన పెట్టాయని వస్తుంది. యుఎస్ అండ్ ఇజ్రాయెల్. కరెంట్లీ ఇరానియన్ స్పీకర్ ఎవరైతే మామూలుగా ట్వీట్స్ చేస్తూ అగ్రెసివ్గా మాట్లాడుతున్నారో ఆయన్ని, ఫారెన్ మినిస్టర్ అరాక్చీని. ఓకే. మరి మేబీ వీళ్ళిద్దరూ యుఎస్ వైపు ఉన్నారు అనా, లేకపోతే వీళ్ళిద్దరూ యుఎస్ వైపే ఉన్నారు అని ఐఆర్జీసీ అనుకోవాలనా? మైండ్ గేమా, లేకపోతే వీళ్ళు ఆల్రెడీ అమ్ముడిపోయారా? తెలీదు. దీనికి కాలమే సమాధానం చెప్పాలి. కానీ నేను మీకు మన ఫస్ట్ ఇంటర్వ్యూలో అన్నాను, మేబీ ఇన్నర్ సర్కిల్ నుంచే ఒకళ్ళు రావచ్చు, డెల్సీ రాడ్రిగెస్లా ఒకళ్ళు ఎమర్జ్ అవ్వచ్చు, రజా పెహ్లవి అవ్వడు. మేబీ వీళ్ళిద్దరు అందులో భాగమేనా తెలీదు మనకు. సో ఈ యూఎస్ వైపు నుంచి అయితే కరెంట్లీ ఇదండి, మైండ్ గేమ్ విపరీతంగా ఆడుతున్నారు. దే ఆర్ స్ట్రెంథనింగ్ దెమ్సెల్వ్స్ ఫర్ ఎ లార్జర్ అటాక్ ఆన్ ఇరాన్. అంటే ఇప్పుడు ట్రంప్ టైం తీసుకోవడానికి కూడా కారణం ఏంటి అని అంటే, మేబీ అక్కడి నుంచి రావాల్సినటువంటి మిలిటరీ అంతా కూడా ఇక్కడ రీచ్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఆ టైం సేవ్ చేసుకోవడం కోసమే ఈ టాక్స్ అవుతున్నాయి, ఈ అటాక్స్ మేము పాజ్ చేసామని అనుకోవచ్చా? ఇంకొకటి కూడా ఉందండి, ఈ టైంలో గల్ఫ్ దేశాలది వాళ్ళ దృక్పథం మారింది. ఓకే. మామూలుగా మనం ఇప్పుడు చూసినట్టయితే గల్ఫ్ దేశాలు ఏవి కూడా, ఇజ్రాయెల్ యుఎస్ కాకుండా గల్ఫ్ దేశాలు ఏవి కూడా ఇరాన్ మీద దాడికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అంటే వాళ్ళ మీదకి వస్తుంటే వాళ్ళు నిలువరిస్తున్నారు, అంతేకాని మేము యుద్ధంలోకి దిగము అని అంటున్నారు. ఇంకొంతమంది అయితే ఒక మూమెంట్ వరకు బేసెస్ కూడా ఇవ్వడానికి ఒప్పుకోలేదు. కానీ ఈరోజు గల్ఫ్ దేశాలు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటి అంటే, ఇరాన్ మీద దాడికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి ఎలా అయిందంటేనండి, గల్ఫ్ దేశాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకవేళ యుఎస్ కూడా వెనక్కి వెళ్ళదు, బట్ గల్ఫ్ దేశాలది ఇప్పుడు ఎలా అయిందంటే, జస్ట్ ఇమాజిన్ ఇప్పటి వరకు అంటే ఇరానియన్ రెవల్యూషన్ మొదలైన తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈ 46-47 ఏళ్లలో ఎప్పుడూ కూడా ఇలాంటి దాడి ఈ గల్ఫ్ దేశాల మీద అవ్వలేదు. ఒకవేళ ఈ దాడులు జరిగిన తర్వాత వీళ్ళు సీజ్ఫైర్ చేసుకుని యుఎస్ గనక దాడులు ఆపితే ఈ దేశాలు ఎలాంటి భయంలో ఉంటాయి? ఎందుకంటే యుఎస్ ఉంటేనే ఇన్ని దాడులు చేస్తే, యుఎస్ లేకపోతే ఇంకెన్ని దాడులు చేస్తాయి? ఎప్పుడన్నా చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. గతంలో కూడా జరిగాయి కొన్ని, సౌదీ అరామ్కో మీద జరిగింది, యుఏఈ, బట్ ఈ రేంజ్లో ఇప్పటివరకు జరగలే. సో ఆ రకంగా ఇరాన్ ఎలా అయితే బ్యాటిల్ ఫర్ సర్వైవల్, వాళ్ళ అస్తిత్వం కోసం వాళ్ళు పోరాడుతున్నారు, ఇప్పుడు గల్ఫ్ దేశాలు కూడా వాటికి వచ్చాయి. సో ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పటివరకు ఉన్నదానికంటే ఎక్కువకే వాళ్ళు ఒక రకంగా వాళ్ళు ఒక అడుగు ముందరికేస్తారు. ఈవెన్ గల్ఫ్ దేశాలు కూడా ఈ యుద్ధంలో పాలు పంచుకోవచ్చు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఈవెన్ వెనక్కి తగ్గుతుంటే యుఎస్, కానీ మీరు తగ్గద్దు, మీరు పోరాడండి అనేటువంటి మాటలే వస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ మాట్లాడుతున్న టైంలోనే అటు ఇరాన్ కువైట్ ఎయిర్పోర్ట్ మీద అటాక్ చేయడం, అక్కడ నుండి ఫ్యూయల్ ట్యాంక్స్ బ్లాస్ట్ అవ్వడం, ఇవన్నీ మనం చూసాం వార్తల్లో. యుఎస్ బేసికల్లీ వెనక్కి తగ్గట్లేదండి. బేసికల్లీ ఎందుకంటే మీకు చెప్తున్నట్టుగా లార్జర్ పిక్చర్లో మన అందరూ కూడా కేవలం యుఎస్ ఇంకా ఇరాన్దే చూస్తున్నారు. బట్ బిగ్గర్ పిక్చర్లో ఏంటంటే యుఎస్కి ఇరానియన్ ఆయిల్ కావాలి, చైనాని కంటైన్ చేయడం కావాలి. సో జరగాలి అంటే ఖచ్చితంగా ఇరాన్లో రెజిమ్ చేంజ్ జరగాలి. సో జరిగేంత వరకు యుఎస్ ఖచ్చితంగా వెనకడుగు వేయదు, ఆగదు. సో దానికోసమని ఇప్పుడు పాములు కదుపుతూ వస్తున్నారు. మీరు చూసుకున్నట్టయితే కనుక దీని మొత్తం ప్రాసెస్లో మనం డౌన్ ద లైన్ చైనా గురించి కూడా మాట్లాడదామండి. బట్ ప్రస్తుతం చిన్న ఒక చైనా గురించి ఏంటి అంటే, ఇప్పుడు చూస్తుంటే చాలా దేశాలు మేము సంధికి ప్రయత్నిస్తామని, మేము ఈ రకమైన సహాయం చేస్తామని, ఈవెన్ పాకిస్తాన్ నుంచి కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి, అది కూడా నెగోషియేషన్కి చేస్తుంది అవి ఇవి అని. కానీ ఎక్కడా కూడా మనం చైనా నుంచి మనం వినట్లేదు. చైనా ఎందుకు మౌనంగా ఉంటుంది? అసలు చైనా వ్యూహం ఏంటి? సో ఇది మనం డౌన్ ద లైన్ తెలుసుకుందాం. బట్ ప్రస్తుతం చూసుకుంటే, కమింగ్ బ్యాక్ టు అవర్ మెయిన్ టాపిక్, యుఎస్ వెనకడుగు వేయలేదు. ఈ టైంలో గల్ఫ్ దేశాలు వాళ్ళ మైండ్ సెట్ మార్చుకున్నాయి. జస్ట్ ఇమాజిన్ యుఎస్ అండ్ దాని తర్వాత ఇజ్రాయెల్ అండ్ గల్ఫ్ దేశాలు ఇవన్నీ కలిపి ఇప్పుడు ఇరాన్ మీదకి రాబోతున్నాయి. సో ఇప్పటి వరకు వాళ్ళు నియంత్రణలో చాలా వెనక్కి లాగుతూ కంటైన్ చేసుకుంటూ హోల్డ్ చేసుకుంటూ వచ్చిన గల్ఫ్ దేశాలు ఇప్పుడు వాళ్ళు కూడా దిగే ఒక స్టేజ్కి వచ్చారనమాట.
సో మేబీ మెరీన్ కాకపోతే ప్రశ్న ఏంటి అంటే ట్రంప్ ఏదైతే మెరీన్ కమాండోస్ వస్తున్నారు వాళ్ళని ఎక్కడి నుంచి తెస్తారు అనేదే ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఖర్గ్ ఐలాండ్ని తీసుకుంటారని చెప్పి అందరు అంటున్నారు. సో ఖచ్చితంగా ఇరాన్ ఆ ఖర్గ్ ఐలాండ్ వాళ్ళకి వెళ్లకుండా ఉండేలా, ఒకవేళ సోల్జర్స్ అక్కడికి వస్తే నష్టం జరిగి వాళ్ళు వెళ్ళేలా ఇరాన్ కూడా వ్యూహాలు పన్నుతుంది. అది జరిగితే ప్రాణ నష్టం ఇంకా ఎక్కువ అవుతుంది, ట్రంప్ మీద ఒత్తిడి ఇంకా పెరుగుతుంది. సో ట్రంప్ నిజంగా అదే చేయబోతున్నారా, లేకపోతే ఇంకా వేరే సర్ప్రైజ్ ఏమన్నా ఉందా? ఉంటే అది ఎక్కడి నుంచి అనేది నాకు తెలిసి పోయే ఒక 1-2 డేస్లో తెలియచ్చు. మొత్తం అయితే టైం తీసుకుంటున్నారు మొత్తం అంతా సెట్ చేసుకోవడానికి. ఏదో పెద్దదే జరగబోతుందని అయితే అనిపిస్తుంది. 100%. ఈ షరతులు దానికి సంబంధించి కూడా పాకిస్తాన్ నెగోషియేషన్ చేస్తుంది, మీడియేషన్ చేస్తుంది అంటే నమ్మశక్యంగా లేదు. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టు విధంగా. ఎందుకంటే రిపబ్లిక్ డే చేసుకునేటువంటి సిచ్యువేషన్లో లేని ఆ దేశం ఈ సిచ్యువేషన్ అంటే మేబీ ఇరాన్కి పాకిస్తాన్కి మంచి మిత్రంగానే ఉండొచ్చు ఆ రిలేషన్స్. బట్ యూఎస్తో పోల్చుకుంటే అంత ఫ్రెండ్షిప్ అనేది లేదనేది అందరికీ తెలిసిందే. బట్ నిజంగానే పాకిస్తాన్ మీడియేషన్ చేస్తుందా అంటే నిజంగానే నమ్మశక్యంగా దీని గురించి మీరేమంటారు? లాస్ట్ టైం చెప్పినట్టే పాకిస్తాన్ మీడియేషన్ చేసే స్థితిలో అది లేదండి. అంటే ఇదంతా ప్రగల్భాలు పలుకుతుంది అనుకోవచ్చా పాకిస్తాన్? ఖచ్చితంగా. ఆర్ మేబీ యూఎస్ కోరుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే మామూలుగా ఇప్పటి వరకు ఈ సంధి ప్రయత్నాలు చేస్తూ వచ్చింది ఒమాన్. కానీ ఇప్పుడు ఒమాన్ మీద కూడా దాడులు జరిగాయి. కాబట్టి ఇప్పుడు ఒమాన్ ఆ పరిస్థితిలో లేదు. ఒమాన్ కూడా ఇరాన్తోని సంధికి అంటే కూర్చోపెట్టి చర్చలు చేసి ఒక సంధి ఇందాక చెప్పినట్టుగా గల్ఫ్ దేశాలు కూడా ఇప్పుడు ఇరాన్ మీద దాడికి సిద్ధపడుతున్న సమయంలో ఒమాన్ ఒక్కటే సపరేట్ కూర్చోలేదు. లేకపోతే ఖతార్ కూడా మీడియేషన్కి ప్రయత్నించలేదు. సో బేసికల్లీ ఇప్పుడు ఇలా చూసుకుంటే వాళ్ళకి ఏ దేశం ఒక రకంగా ఫేవరబుల్? మేబీ పాకిస్తాన్ అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ ఒక రోగ్ నేషన్. అది స్వతంత్రమైన దేశం కాదు, సోవరిన్ దేశం కాదు. యుఎస్ ఆధిపత్యం ఉన్న దేశం అది. ఒక కొలోనియల్. ఇప్పటికీ మనం చూసుకున్నట్టే 47 ముందు ఎలా అయితే బ్రిటిషర్లు మన్ని పాలించారో అలాగే ఇప్పుడు యుఎస్ పాకిస్తాన్ని పాలిస్తుంది. పేరుకే ఇప్పుడు ఆసిమ్ మునీర్ కానివ్వండి, షహబాజ్ షరీఫ్ కానివ్వండి. సో మేబీ నిజంగా చాలామంది ఏమంటారంటే దీనికి ఎందుకు అందరూ ఇలా అనుకుంటున్నారు అంటే షహబాజ్ షరీఫ్ చేసిన ట్వీట్ని ట్రంప్ రీట్వీట్ చేసినందుకని. అంటే ఇలా మేము కూడా మా వంతు ప్రయత్నాలు చేస్తామని. బట్ ఇది జరిగిన తర్వాత 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒకటి ఏంటి అంటే ఇరానియన్ ఎంబసీ పాకిస్తాన్లో ఉన్న ట్విట్టర్ హ్యాండిల్ మేము యూఎస్ని నమ్మము, యూఎస్ హిస్టరీ మమ్మల్ని 2 సార్లు నమ్మించి మోసం చేసింది కాబట్టి ఎటువంటి చర్చలు యూఎస్తోని ఉండవు అని ఇరానియన్ ఎంబసీ ఇన్ పాకిస్తాన్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసింది. ఓకే. రెండోది, ఎటువంటి చర్చలు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ యూఎస్తో లేవు అని మళ్ళీ ఇరానియన్ ఎంబసీ ఇన్ పాకిస్తానే చెప్పింది. ఓకే. ఈసారి అల్ జజీరాకి. సో పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు అంటే నెగోషియేషన్కి కాదు. మనం చూసుకున్నట్టయితే కనుక యుక్రెయిన్ దాడి జరిగే ముందర స్విట్జర్లాండ్లో యుఎస్కిను రష్యాకి మధ్య చర్చలు జరిగాయి. దాని అర్థం స్విట్జర్లాండ్ చర్చలు చేసిందని కాదు, చర్చ వేదిక అయింది. సో కరెంట్లీ చర్చ వేదిక ఒక్కటే అయ్యే అవకాశం ఉంది. అంతేకాని అది కూర్చుని ఇద్దరి మధ్య మీడియేషన్ చేసేసి ఇద్దరికి చేతులు షేక్ హ్యాండ్ ఇప్పించి ఇద్దరికి వాటర్ తాగిచ్చి టీ తాగిచ్చేంత స్థితిలో పాకిస్తాన్ లేదు. టీ కూడా వాళ్ళకు ఉందో లేదో తెలియని పరిస్థితి ఇప్పుడు. సో పాకిస్తాన్ ఇదంతా ఏంటి అంటే పాకిస్తాన్ చైనా క్రియేట్ చేస్తున్న ఒక రకమైన నరేటివ్ అండి ఇది. ఎందుకంటే దీన్ని యాంప్లిఫై చేస్తూ వస్తుంది అంతా కూడా వెస్ట్రన్ మీడియా. ఓకే, మేబీ యుఎస్ చూస్తూ ఉండొచ్చు, జేడీ వ్యాన్స్ కూడా రావచ్చు అనేది ఉంది, స్టీవ్ విట్కాఫ్ రావచ్చు అని ఉంది, కొన్ని యుఎస్ ప్లేన్స్ కూడా వస్తున్నాయి. మనం కేవలం వాళ్ళు చర్చలకే వస్తున్నారని ఎందుకు అనుకోవాలి? పాకిస్తాన్ మీద ఒత్తిడి తేవడానికి కూడా అనుకోవచ్చుగా. ఎందుకు ఇంకా నువ్వు సౌదీకి సాయం చేయట్లేదు అనుకోవచ్చుగా. లేకపోతే మా బూట్స్ ఆన్ ద గ్రౌండ్ నీ దేశం నుంచే పంపిస్తాం, నాకు నీ హెల్ప్గా నీ బేసెస్ కావాలి అని అయ్యి ఉండొచ్చు, తెలీదు. సో ఇది కూడా ఏంటంటే ఒక నెరేటివ్లో భాగం. అయితే ఇది అవుతున్న టైంలోనే మనం గనక గమనిస్తే చాలా సడన్గా ఇది వరకు అయినంత ఉధృతంగా పాకిస్తాన్కిను తాలిబాన్కి మధ్య దాడులు జరగట్లేదు. సరే సీజ్ ఫైర్ వాళ్ళు ఏదైతే ఈద్ టైం వరకు అనుకున్నారో దాని తర్వాత మరి మొదలెట్టాలి కదా. బార్డర్లో చిన్న చిత్తగా అవుతున్న వస్తుంది కానీ అంత పెద్దగా అవ్వట్లే. ఎస్పెషల్లీ 400 మందిని చంపేసిన తర్వాత కాబూల్లో ఒక మెడికల్ సెంటర్లో తాలిబాన్ ఇంకా చెయ్యట్లే. వై? మేబీ తాలిబాన్ని కూడా యుఎస్ వాడుతోందా, తాలిబాన్ సాయం యుఎస్కి ఏమైనా కావాల్సి వచ్చిందేమో మనకు తెలియదు. ఎందుకు అంటే
ఈ 2 days బ్యాక్ ఆర్ మేబీ 1 day బ్యాక్ ఎప్పటి నుంచో యుఎస్ సిటిజన్ ని వీళ్ళు ప్రిజనర్ గా పెట్టుకున్నారు. జెస్చర్ ఆఫ్ గుడ్ విల్ పేరుతోని తాలిబాన్ వాళ్ళు అతను వదిలేశారు. వాళ్ళకి ఏదో అష్యూరెన్సెస్ రాకుండా వాళ్ళు వదలరు కదా. బేసికల్లీ తాలిబాన్ ఇప్పటి వరకు బతుకున్నారంటేనే కరెక్ట్. అంటే బేసికల్లీ అండి తాలిబాన్ అందరూ కూడా అంటే వాళ్ళు 1990s నుంచి 2000 వరకు పాలించిన సమయంలోనే వాళ్ళది ఆ మైండ్ సెట్ లో ఉన్నారు తాలిబాన్ ని చూసేది. 2021 తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ ని క్యాప్చర్ చేశారో వాళ్ళు కొంచెం మారారు. అంటే మంచిగా అయ్యారని అనట్లేదండి, లెట్ మీ బి యాజ్ క్లియర్ యాజ్ ఐ క్యాన్. వాళ్ళకు కూడా డిప్లొమసీ అర్థమైంది, వేరే దేశాలతో ఎలా వ్యవహరించాలో అర్థమైంది. అంటే అన్ని దేశాలతో వాళ్ళు బేసికల్లీ ఇప్పుడు ఏంటంటే నా ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉందో నేను దాన్ని పాలించుకోవడానికి నాకు కావాలంతే, బయట మీరు ఏం చేసుకున్నా నాకు సంబంధం లేదు, నన్ను దేనికి వాడకండి, నేను దేనికి రాను. అండ్ ఇంకొకటి ఏంటంటే తాలిబాన్ యుఎస్ పేరోల్లో ఉందని అంటారు. వై అంటే ఆఫ్ఘనిస్తాన్ బార్డరింగ్ కంట్రీ చైనాకి ఒక పెద్ద టెర్రర్ థ్రెట్ ఏంటి అంటే ఈటీఐఎం, ఉయ్గుర్ వాళ్ళు, ఈస్ట్ తుర్కమెనిస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్. వీళ్ళు కేవలం సిరియాలోనే కాకుండా మీకు నేను ఎప్పుడు చెప్తూ వస్తాను, సిరియాలో వీకెండ్ చేయడం కోసమే ఐసిస్ని తయారు చేసిందని. సిరియాలో ఇప్పుడు మనకు తెలిసిందే ఐసిస్ నుంచే ఒక అతన్ని వీళ్ళు తీసుకొచ్చారు, జొలాని అని. అతను ఇప్పుడు దానికి సిరియన్ ప్రెసిడెంట్ అయ్యాడు. అయితే ఇతను మామూలుగా క్యాబినెట్ కొంతమంది ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళని పెట్టుకున్నాడు. ఆబ్వియస్లీ ఐసిస్ నుంచి వస్తే వాళ్ళే ఉంటారు, కానీ అలా ఉన్న వాళ్ళలో ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఒక వింగ్కి లీడ్ చేస్తుంది ఉయ్గుర్, ఈటీఐఎం అని ఏదైతే చెప్పానో వాళ్ళే ఒకళ్ళు లీడర్స్. అంటే వీళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఒకళ్ళని ఓవర్సీ చేసేది. చైనా దీన్ని వ్యతిరేకించింది, సిరియాకి చెప్పింది మీరు వీళ్ళని పెట్టద్దు అని, కానీ వాళ్ళ మాట వినలేదు. ఇప్పుడు వీళ్ళ ఈటీఐఎం వాళ్ళు కేవలం సిరియాలోనే కాకుండా, సిరియా ఇంకొంచెం దూరంలో ఉంది, చైనా బార్డర్ అయిన ఆఫ్ఘనిస్తాన్లోనే ఇప్పుడు ఈటీఐఎం ఉంది. వీళ్ళకి స్ట్రెంగ్తెన్ చేయకూడదు అని 2021 నుంచి చైనా ప్రయత్నిస్తూ వస్తుంది, పాకిస్తాన్తో మాట్లాడుతూ, పాకిస్తాన్ ద్వారా కానీ డైరెక్ట్లీ కానీ ఇప్పటి వరకు వస్తున్న వార్తలు అయితే చైనా అందులో సక్సెస్ అవ్వలేదు, ఈటీఐఎం ఇంకా స్ట్రెంగ్తెన్ అవుతూ వెళ్తోంది అని. సో టెక్నికల్లీ మనం చూసుకున్నట్టయితే ఆఫ్ఘనిస్తాన్ కూడా మరి యుఎస్ పేరులోనే ఉంది. అంటే మేబీ వయా ఆఫ్ఘనిస్తాన్ వస్తుందా ఆర్ మేబీ పాకిస్తాన్ నుంచి వస్తుందా ఇంకా ఏం తెలియదు. సో బేసికల్లీ ఏంటంటే ఇరాన్ చుట్టుపక్కల ఉన్న అన్ని కంట్రీస్ని కూడా ఆప్షన్స్ ఓపెన్ చేసి పెట్టుకుంది. గల్ఫ్ని ఇప్పుడు తెస్తోంది యుద్ధంలోకి, ఇజ్రాయెల్ రెడీగా ఉంది, పాకిస్తాన్ ఖచ్చితంగా రావాలి, దానికి వేరే ఆప్షన్ లేదు. మేబీ ఆఫ్ఘనిస్తాన్ కూడా పాత్ర ఏం పోషిస్తుందో తెలీదు. ఆఫ్ఘనిస్తాన్ అంది తాలిబాన్ ఇరాన్ మీదకి యుఎస్ వచ్చినట్టయితే మేము ఇరాన్కి అండగా ఉంటామని. ఇప్పటికి సుమారు 2 వారాలు అయింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆర్ మేబీ 1 month అయింది, 1 month 28. కానీ ఇప్పటి వరకు మనకు ఎక్కడా దాఖలాలు చూడలేదు. మరి మేబీ వర్డ్సేనా, యాక్షన్ కాదా, ఆర్ మేబీ ఈ లోపు పాకిస్తాన్ ఆక్యుపై చేయడం వల్ల తాలిబాన్ చేస్తుందా, ఆర్ లేకపోతే యుఎస్ నుంచి ఏమైనా అష్యూరెన్సెస్ వచ్చాయా తెలీదు. సో బేసికల్లీ ఏంటి అంటే వాట్ వీఆర్ విట్నెసింగ్ ఇస్ యుఎస్ ఈస్ సెట్టింగ్ ఎ స్టేజ్ టు అటాక్ ఇరాన్, టు వీకెన్ ఇరాన్. సో ఇక్కడ వరకు అందరికీ స్పష్టత ఉంది, కానీ దీంట్లో ఎక్కడి నుంచి వస్తుంది, అందరూ అనుకుంటున్నట్టు ఖర్గేనా, లేకపోతే పాకిస్తానా, లేకపోతే ఇంకా వేరే వే ఏమన్నా ఉందా అనేది నాకు తెలిసి దాడి చేసిన తర్వాతే తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ యుద్ధంలో మాట్లాడిన మాటలు కూడా మనం నమ్మలేం, ఎప్పటి నుంచి ఎటు ఏదన్నా జరగచ్చు, రాత్రికి రాత్రి కాకుండానే క్షణంలోనే మారిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ట్రంప్ మాట్లాడుతున్న టైంలోనే పరస్పర దాడులు కూడా జరుగుతున్నాయి. అండ్ ఈ యుద్ధం వల్ల ఫినాన్షియల్ థింగ్స్ అనేవి చాలా చేంజ్ అయిపోతున్నాయి. అందరికీ తెలిసింది స్టాక్స్ కానీ, గోల్డ్, మెటల్స్ కానీ, సో ఇవన్నీ ప్రైస్ హైక్ అవుతున్నాయి, డౌన్ అవుతున్నాయి, ఇలా చాలా అవుతున్నాయి. సో అండ్ యుఎస్ఏ ఫినాన్షియల్ స్టేటస్ కూడా చాలా డౌన్ఫాల్ అయిపోయింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎవరు ఈ యుద్ధాన్ని సపోర్ట్ చేయట్లేదు, అనవసరంగా ట్రంప్ డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు అనేటువంటి వ్యాఖ్యలు చాలా వింటున్నాం మనం. సో నిజంగానే యుఎస్ఏ ఫినాన్షియల్ స్టేటస్ ఆర్ సిచ్యువేషన్ అనేది డౌన్ అయిందా, అసలు ఏంటి? బేసికల్లీ అంటే యుఎస్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ డౌన్ అయింది అని ఎప్పటి నుంచో అంటూనే ఉన్నారు. బట్ మనం చూసుకున్న అంటే బేసికల్లీ యుఎస్కి చాలా విభాగాల్లో వాళ్ళకి సుప్రిమసీ ఉందండి, మొనోపొలీ ఉంది. ఇప్పుడు మిలిటరీ ఇండస్ట్రీ కాంప్లెక్స్ ఉంది, దాంట్లో యుఎస్ని కొట్టగలిగే వాళ్ళు ఎవరు ఎమర్జ్ అవ్వలేదు. ఎమర్జ్ అయిన రష్యా ఇప్పుడు కరెంట్లీ వీక్ అయిపోయింది, చైనాని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు, ఇజ్రాయెల్ ఇచ్చే స్థితిలో లేదు, మనం ఇంకా అంత ఎదగలేదు. సో మనం చూసుకున్నట్టయితే గనక యుఎస్ది మిలిటరీ ఇండస్ట్రీ కాంప్లెక్స్ మొనోపొలీ అలా ఉంది. ఇంకా టెక్ అంటారా,
గూగుల్కి ఆల్టర్నేటివ్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్కి ఆల్టర్నేటివ్. సరే గూగుల్ది చైనాది ఉంది, రష్యాది ఉంది, కానీ దాని మార్కెట్ ఎంత ఉంది? రష్యాలో కూడా గూగుల్ని బ్యాన్ చేసే స్థితిలో లేదు. చాలామంది రష్యాని పొగుడుతారు, కరెక్టే, రష్యా సొంతంగా తయారు చేసుకుంది, కానీ అది గూగుల్ని బ్యాన్ చేయలేదు. టెక్లో వాళ్ళ సోవర్నిటీ సుప్రీమసీ ఉంది, మొనోపొలి ఉంది. మిలిటరీలో వాళ్ళ సోవర్నిటీ ఉంది, సుప్రీమసీ ఉంది, మొనోపొలి ఉంది. కొన్ని దేశాలలో వాళ్ళ ఆధిపత్యం ఉంది. అండ్ ఇప్పుడు స్టార్లింక్ వచ్చింది. సో బేసికల్లీ ఏంటంటే అందరూ వాళ్ళ ఎకానమీని ఒక రకంగానే చూస్తున్నారు. వాళ్ళకి డెట్ ఉందని. మేబీ యుఎస్ దీన్ని రీస్ట్రక్చర్ చేసే అవకాశం ఉంది. క్రిప్టో, ట్రంప్ వచ్చినప్పటి నుంచి క్రిప్టో 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 అంటూ వస్తున్నారు, బిట్ కాయిన్. సో ట్రంప్ ఏం చేస్తారో తెలీదు. సో వాట్ బేసికల్ అందరూ యుఎస్ది డెట్ ఉంది అనేది, యుఎస్ దాన్ని ఎందుకంటారంటే యుఎస్ వీక్ అవుతోంది అని. బట్ ఇన్ మై అండర్స్టాండింగ్ యుఎస్ వీక్ అవ్వట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకుంటే యుఎస్ని ఛాలెంజ్ చేసే స్థితిలో ఏ దేశము లేదు. రష్యా లేదు, ఆబ్వియస్లీ మనం లేము, చైనా లేదు, ఏ దేశము లేదు. సో యుఎస్ డౌన్ఫాల్ అవుతోంది అనడానికి ప్రస్తుతం అయితే ఎటువంటి సైన్స్ లేవు. సో నేను ఆ ఒక్క విషయంలో మాత్రం యుఎస్ వీక్ అవుతోంది అని నేను అనుకోను. డెట్ ఉందా అంటే దాన్ని డెట్ని వాళ్ళు ఓవర్కమ్ అయ్యే విధానాలు వాళ్ళకి చాలా ఉన్నాయి. చాలా వాటిలో ఇందాక అన్నట్టు వాళ్ళది మోనోపలి ఉంది, సుప్రీమసీ ఉంది, కాబట్టి వాళ్ళు దాన్ని మేనేజ్ చేసుకుంటూ రాగలరు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ మరి మనకి ఎందుకు వస్తున్నాయి, అండ్ నెక్స్ట్ జనాలు ఏమనుకుంటున్నారో మీరు అడిగారు. ఇదంతా కూడా బేసికల్లీ మీరు చూసుకున్నట్టయితే ఎక్కువగా యుఎస్ మీడియా నుంచి వస్తుంది. నేను ఎప్పుడు అంటూ వస్తాను, యుఎస్ మీడియాని ఎక్కువగా దాన్ని మోనోపలి అంటే దాన్ని ప్రభావం చూపేది చైనీస్ ఫండెడ్ ఎకోసిస్టమ్. ఇటీవల మీరు చూసుకుంటే ఫాక్స్ న్యూస్ వాళ్ళు నిన్న మొన్ననే ఒక న్యూస్ రివీల్ చేశారు. యుఎస్ ఏజెన్సీస్ చైనీస్ ఫండెడ్ వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తున్నారు, అంటే వాళ్ళ ప్రభావం ఉంది అనేది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని. అందులో ఒకళ్ళే నెవల్ రాయ్ సింఘం. ఈ పేరు గనక మనం ఎవరు అని మనం గుర్తు చేసుకుంటే, మనం చూసుకున్నట్టయితే గనక ఐ థింక్ 1 or 2 years బ్యాక్ ఇతని పేరు భారత్లో కూడా బాగా వచ్చింది. కోవిడ్ టైంలో న్యూస్ క్లిక్ అనే ఒక ఆర్గనైజేషన్ మీద ద్వారా ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేశాడని, చైనీస్ ఫండెడ్. జస్ట్ ఇమాజిన్, మన మీదే చైనా ఈ నెవల్ రాయ్ సింఘం ద్వారా, న్యూస్ క్లిక్, వేరే వేరే ఆర్గనైజేషన్స్ ద్వారా ఇంత ప్రభావం చూపించి ప్రభుత్వానికి ఇంత వ్యతిరేకంగా చేయించగలిగితే యుఎస్ లాంటి దేశంలో అది ఇంకెంత తయారు చేయించగలదు? ఈరోజు చూసుకుంటే న్యూయార్క్ టైమ్స్ ట్రంప్ ఓడాడనే చెప్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హాలీవుడ్ ఎకోసిస్టమ్. అక్కడ హాలీవుడ్ ఎకోసిస్టమ్ది ప్రభావం చాలా ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే సినిమా వాళ్ళు కూడా చాలా మాట్లాడతారు, హాలీవుడ్ ఎకోసిస్టమ్ మాట్లాడుతుంది, మీడియా హౌసెస్ మాట్లాడుతున్నాయి, ఇన్ఫ్లుయెన్షియల్ అనేవాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ జనాలు నిజంగా అలా అనుకుంటున్నారా? ట్రంప్ ఓటర్ బేస్ పేరు ఏంటంటేనండి మాగా క్రౌడ్ అంటారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. సో ప్రెజెంట్ ఇప్పుడు వాళ్ళు కూడా ట్రంప్ చేస్తున్న తప్పు అంటున్నారని వ్యాఖ్యలు వస్తున్నాయి. నేను మీకు ఫస్ట్ ఇంటర్వ్యూలో అన్నట్టు వాట్ ఎవర్ హ్యాపెన్స్ మిడ్ టర్మ్ లోపు అయితే పరిస్థితి మనకి స్పష్టంగా తెలుస్తుందని. ఎందుకంటే మిడ్ టర్మ్ వస్తుంది, మిడ్ టర్మ్ వచ్చే లోపు గనక ఒకవేళ ఇరాన్లో రెజ్యూమ్ చేంజ్ చేసి ఇరానియన్ ఆయిల్ని గనక యుఎస్ చేజిక్కించుకోలేకపోతే నిజంగానే కష్టకాలం. సో మరి అంత కష్టకాలం ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు మిడ్ టర్మ్ లోపు అయితే చేసేస్తారు కదా. మిడ్ టర్మ్ లోపు అయితే చేయాలి. నేను మీకు అందుకే నా టైం ఫ్రేమ్ లాస్ట్ టైం కాకుండా ముందుసారి మాట్లాడినప్పుడు ఎప్పటిలోపు అవుతుంది అనేది చెప్పలేం, కానీ మనకి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ స్టార్ట్ అయ్యేసరికి మనకు ఒక స్పష్టత వస్తుంది అని. అండ్ చాలా మంది అంటే నెరేటివ్లో మీరు ఫ్రేమ్ చేస్తున్నారో చెప్పాను కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటేనండి, ఇంపార్టెంట్వి వీళ్ళు ఎలాగ సప్రెస్ చేస్తారని మీకు చెప్పాను. ట్రంప్ సీస్ఫైర్ది మాట్లాడాడు అనేది మాత్రమే వచ్చింది, కానీ సిబిఎస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజ్యూమ్ చేంజ్లో భాగమే ఇది అన్నాడు అని కూడా అన్నా, కానీ దాన్ని ఎవ్వరూ కూడా చూపించలేదని. ఇప్పుడు కూడా అలాగే క్రౌడ్ వ్యతిరేకంగా ఉన్నారు, రిపబ్లికన్సే వ్యతిరేకంగా ఉన్నారు, డెమోక్రాట్స్ అయితే కంప్లీట్ అగేన్స్ట్ ఉన్నారని. 4 డెమోక్రటిక్ హౌస్ మెంబర్స్ ఇరాన్ని ఇప్పుడు జరుగుతున్నది కంటిన్యూ చేసి ఇరాన్ రెజ్యూమ్ని ఫినిష్ చేయాలని రిపబ్లికన్స్ సపోర్ట్ చేస్తూ ఓటేస్తారు. డెమోక్రాట్స్ హార్డ్ కోర్ యాంటీ ట్రంప్ వాళ్ళు. మరి ఇది ఎక్కడన్నా మనం చూసామా? సో నరేటివ్ అనేది ఎలా రన్ అవుతుంది అనేది మీకు ఇది ఒక చిన్న ఉదాహరణ, అంటే ఎలా యాంప్లిఫై అవుతుందని. సో బేసికల్లీ ట్రంప్ ఏంటంటే దీన్ని కూడా సప్రెస్ ఇన్ ది సెన్స్ మార్చే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకే ఇప్పుడు ఈ నెవల్ రాయ్ సింఘం మీద కూడా వీళ్ళు విచారణ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ నెగిటివ్ న్యూస్ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది గుడ్ న్యూస్ కంటే. అండ్
నిన్నటి మాట్లాడిన మాటల్లో ట్రంప్ ఇంకొక మాట అన్నారు. ఇజ్రాయెల్ నుంచి నాకు ఒక అద్భుతమైన బహుమతి వచ్చింది అని. ఇరాన్ నుంచి అండి. సారీ, ఇరాన్ నుంచి అద్భుతమైన బహుమతి వచ్చింది అని చెప్పేసని. అంటే అసలు అక్కడి నుంచి బహుమతి పంపించేంత సిచ్యువేషన్ ఉంది అంటారా? ఏదైతే అన్నారో అసలు ఏ కైండ్ ఆఫ్ బహుమతి అనుకోవాలి దాన్ని? ఇరానియన్ ఆయిలే అవ్వాలి. ఓకే. ఇరానియన్ ఆయిలే అవ్వాలండి. కానీ ఆ షరతులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ట్రంప్ నుంచి 15 కండిషన్స్ వెళ్ళి అటు ఇరాన్ నుంచేమో మనకి 5 అవును. వచ్చాయి. సో ఏది కూడా ఒకరికొకరు యాక్సెప్ట్ చేసుకునేలాగైతే అనిపించట్లేదు. సో అవును. ట్రంప్ అయితే ఇరాన్ చెప్పినటువంటి కండిషన్స్కి అసలు ఒప్పుకోరు, అది అందరికీ తెలిసిందే. మరి ఈ యుద్ధం ఎక్కడ ఆగేటువంటి ఛాన్స్ ఉంది అనుకోవచ్చు? మీకు ఇందాక ఆల్మోస్ట్ దీనికి సంబంధించిన ఆన్సరే చెప్పాను కదండి, మైండ్ గేమ్. ఓకే. మైండ్ గేమ్లో భాగం, లేదా నిజంగానే వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్స్లోకి వస్తూ ఉండొచ్చు. అంటే యుఎస్కి అమ్ముడిపోయిన వాళ్ళు, లేకపోతే యుఎస్ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ ఆ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లోకి వస్తూ ఉండొచ్చు. మేబీ ఇరానియన్ ఆయిల్ అదే అవ్వచ్చు. మీకు లాస్ట్ టైం చెప్పినట్టుగా 31 ప్రావిన్స్లకి 31 ఐఆర్జీసీ లీడర్స్ని పెట్టేశారు. అవునవును. ఒకవేళ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ వచ్చి 15 ప్రావిన్స్ని తీసుకున్న 16 ప్రావిన్స్లు వీళ్ళు పాలించుకోవచ్చు. మేబీ ఇరానియన్ ఆయిల్ రిచ్ ప్రావిన్స్ని వీళ్ళు ఫస్ట్ టేక్ ఓవర్ చేసేసేయచ్చు, తర్వాత వీళ్ళు మెల్లమెల్లగా వీటిని చేస్తూ ఉండొచ్చు. బట్ ఐ థింక్ అది లాంగ్ డ్రాన్ వార్ అవుతుంది. సో దాని పాసిబిలిటీస్ కంటే మేబీ నిజంగానే ఇరాన్ నిజంగా వీళ్ళ వాళ్ళు ఉండొచ్చు. ఒక్కసారి బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఏదైతే దాడి జరగబోతోందో ఆ దాడిలో మెజారిటీ ఏవైతే వీళ్ళ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దాన్ని వీకెన్ చేసి ఇజ్రాయెల్ ద్వారా లీడర్షిప్ని వీకెన్ చేస్తే వీళ్ళ వాళ్ళు అప్పుడు పైకి రావచ్చు. మేబీ వాళ్ళు ఎలాంటి పిక్చర్ క్రియేట్ చేయొచ్చు అంటే సీజ్ ఫైర్ అయింది అనేలా వచ్చి రియల్గా బేసికల్లీ అందరూ ఓడింది గెలిచింది చూస్తారండి. దీంట్లో గెలుపోవటం ఏంటంటే ఎంతమంది పోయారని చూడొద్దు, ఎంత కాలం అయిందని చూడొద్దండి. ఎండ్ ఆఫ్ ద డే ఇరానియన్ ఆయిల్ యుఎస్కి వచ్చిందా లేదా, అదే టార్గెట్. అది వచ్చింది అంటే కనుక ఏమన్నా జరగనివ్వండి, ఎవరేమన్నా చెప్పండి, యుఎస్ గెలిచింది. సో ఇరానియన్ ఆయిల్ రావడం ఒక్కటే కరెంట్లీ ట్రంప్ కనిపిస్తుంది. అర్జునుడికి పక్షి కన్నులాగా ఇరానియన్ ఆయిల్ ఒక్కటి కావాలి అంతే. సో దానికోసమే మూవ్మెంట్ జరుగుతోంది. మీకు చెప్పినట్టుగా 2 పేర్లని తీసేశారు టార్గెట్ నుంచి, స్పీకర్ది అండ్ ఫారెన్ మినిస్టర్. నిజంగా వాళ్ళేనా వీళ్ళు ప్లాన్ చేసిన వాళ్ళు, ఆర్ లేదు అంటే నిజంగా వేరే అలా ప్లాంట్ చేశారని అనుకోవాలని ఐఆర్జీసీకి డౌట్ రావాలని చేస్తున్నారా? అంటే వీళ్ళకి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియకుండా ఉండేలా ఏదన్నా జరగచ్చు. సో నేను అదండి, ఒక్కసారి దాడి జరిగిన తర్వాత నాకు తెలిసి మేబీ బై ఏప్రిల్ ఎండింగ్ మనకు ఒక స్పష్టత వస్తుందండి. అండ్ మిడ్ టర్మ్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ మొదలయ్యేలోపు ఖచ్చితంగా పిక్చర్ తేట తెల్లం అయిపోతుంది. ఓకే, 100%. అండ్ నాకు తెలిసి మిడ్ టర్మ్ కల్లా ట్రంప్ దీన్ని ఒక కన్క్లూజన్కి తేవచ్చు టు విన్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్. ఓకే, మేబీ ఆ 15 కండిషన్స్ పెట్టిన ట్రంప్ది కావచ్చు, ఏదైనా అసలు ఏం జరుగుతుందో అంటే మైండ్ గేమ్ అయితే నడుస్తుందని ఒక చిన్న హింట్ అయితే అర్థమవుతోంది. సో మరి చూడాలి ఏం జరుగుతుంది. అండ్ ఇంకొకటి అండి, చిన్న మాట, 15 కండిషన్స్ 5 కండిషన్స్ ఇవన్నీ అంటున్నారు కదా, బేసికలీ ట్రంప్ నిజంగా కండిషన్స్ వినే రకమేనా? ఆయన పెట్టే రకంగా ట్రంప్ నిజంగా కండిషన్స్ వినే రకం కాదండి. ట్రంప్ ఎందుకంటే విన్నింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా లూజింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళ డిమాండ్స్ని ఎందుకుంటారు? అది డిమాండ్ అవ్వదు, అభ్యర్థన అవుతుంది, రిక్వెస్ట్ అవుతుంది. కన్సిడర్ చేస్తారా అంటే తెలీదు. అఫ్ కోర్స్ నేను ప్లాంట్ చేసిన అతను కనుకుంటే సరే నువ్వే స్టేట్ ఆఫ్ హార్మోస్ చూసుకో, ఎలాగో ఆయిల్ నా అండర్లోనే ఉంటుంది కదా, నువ్వు నాకు ఇస్తూ ఉంటావు కదా, సో ఓకే నువ్వు స్టేట్ ఆఫ్ హార్మోస్. అప్పుడు నరేటివ్ ఏం నడవచ్చు అంటే అగో స్టేట్ ఆఫ్ హార్మోస్ ఇంకా యుఎస్ అండర్లో లేదు కాబట్టి అని. స్టేట్ ఆఫ్ హార్మోస్ ఎవరి అండర్లో ఉందని చూడకండి, ఇరానియన్ ఆయిల్ ఎవరి అండర్లో ఉందని చూడండి. ఈ రోజు యుఎస్ వాళ్ళు ఎవరు వెనిజులాలో లేరండి, కానీ వెనిజులా ఈ రోజు ఎవరి అండర్లో ఉంది? యుఎస్ అండర్లో ఉంది. కేవలం వెనిజులన్ ఆయిలే కాకుండా గోల్డ్ కూడా ఈరోజు తీసుకుంటున్నారు. గోల్డ్ మనం చూసుకున్నట్టయితే చాలా మంది డాలర్ పడిపోతుంది, డాలర్ వీక్ అవుతుంది, పెట్రో డాలర్ వీక్ అవుతుంది, దీని ఆల్టర్నేటివ్ గోల్డ్ అని అంటూ వచ్చారు. ఇప్పుడు ఆ గోల్డ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ రిజర్వ్స్ ఉన్న గోల్డ్ మీద కూడా యుఎస్ సుప్రీమసీ వస్తుంది. సో యుఎస్ ఎక్కడ వీక్ అవుతుంది, యుఎస్ ఎక్కడ ఓడుతుంది? మళ్ళీ నేను యుఎస్ని పొగుడుతున్నానో సమర్థిస్తున్నానో కాదండి, ఇది వాస్తవం. సో ఫ్యాక్ట్ ఏంటంటే కరెంట్లీ ఇది మనకి చైనీస్ ఫండెడ్ వాళ్ళు ఎలాంటి ప్రొజెక్షన్ ఇస్తున్నారంటే యుఎస్ ఇస్ లూజింగ్, యుఎస్ ఎకానమీ వీక్ ఉంది అని.
అండ్ ఏదైనా పైన కనిపించేది ఒకటి, వెనక జరిగేది ఒకటి. ఇది అందరికీ తెలిసిందే కొన్ని కొన్ని విషయాల్లో. సో, కనిపించేది ఏది నిజం గాదు. సో, వెనక బ్యాక్ ఎండ్ ఏదో పెద్దగానే ప్రయత్నిస్తున్నారనేదైతే అర్థమైతుంది. ఖచ్చితంగా ఫస్ట్ నుంచి అవుతోంది. చూస్తే మాత్రం అర్థమవుతది. పైపైన చూసి అంటే వాళ్ళకేం అర్థం కాదు. అండ్ మోర్ ఓవర్ ఈ యుద్ధం వల్ల ఈ సప్లై చైన్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. సో, కొన్ని చోట్లయితే ఫినాన్షియల్‌గా కూడా చాలా డిస్టర్బ్ అవుతున్నారు. కొంతమందివి అటు ఇటు కూడా అవుతున్నాయి సిట్యుయేషన్స్. దాని గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే యూఎస్ అయితే సేఫ్ జోన్‌లోనే ఉంది. బట్ ఇతర దేశాలైతే చాలా గట్టిగానే దెబ్బతింటున్నాయి. సో, మన ఇండియా గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే పాస్ట్ 2 డేస్ నుంచి మనం చూసుకుంటే ఈ ఫ్యూయల్ దాని గురించి జనాలు ఎంత భయాందోళనకు గురవుతున్నారు అనంటే ఇంక 24 గంటలు ఆ పెట్రోల్ బంక్స్‌లోనే ఉంటున్నారు. కార్లు, అవును. బండ్లేసుకొని. మనకంత స్కేర్సిటీ లేదు. వీఆర్ ఇన్ ఎ గుడ్ పొజిషన్ అని ఎంతమంది ఎన్ని సార్లు ఎన్ని రకాలుగా చెప్పినా అసలు వాళ్ళకి ఎక్కట్లేదు. సో, అండ్ ఫుడ్స్ విషయంలో రెస్టారెంట్స్‌లో గానీ, ఫుడ్ సెంటర్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఈవెన్ ఈ ఆటో అండ్ క్యాబ్స్ అన్నీ కూడా ప్రైజెస్ హైక్ చేస్తున్నారు. ఏమన్నా అంటే ఆ యుద్ధం వంక తీసుకొస్తున్నారు. మనకంత ఇబ్బంది లేను అన్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్, ఈ ఫినాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఎందుకొస్తున్నాయి? ఇబ్బంది లేదు అంటేనండి లాంగ్ టర్మ్ మొన్న మాట్లాడుకున్నట్టుగా మోదీ గారు లాంగ్ టర్మ్‌లో దీని ఇంపాక్ట్ ఉంటుంది. వి హావ్ టు బి రెడీ ఫర్ లాంగ్ టర్మ్ అని అన్నారు. హ్మ్. హ్మ్. రాజ్యసభలో కూడా ఆయన మాట్లాడుతూ అంటే బేసికల్లీ అంటే అంటే ఏమీ మీరు ముందు చూపు లేకుండా మీరు ఎలా చూసుకుంటూ వచ్చారు ఇక్కడి వరకు మీరు హౌ కెన్ యూ నాట్ ప్రెడిక్ట్ దిస్ అని అంటూ వచ్చారు. నిజానికి చెప్పాలంటే 3 థింగ్స్ అండి వీళ్ళు చేసింది. అంటే మోదీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నుంచి ఆయన చేసిన 3 చెప్తాను. హ్మ్. ఇంకా ప్రేక్షకులకే వదిలేద్దాం. ఆడియన్స్ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళే ఈ ప్రభుత్వం చేసిందో చేయలేదో వాళ్ళే నిర్ణయించుకోమన్నారు. హ్మ్. నేనింకా దానికంటే ఏం చెప్పను. మనం ఇది వరకు 27 కంట్రీస్ నుంచి మనం ఎనర్జీ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. అది ఇప్పుడు 41 కంట్రీస్‌కి డైవర్సిఫై చేసుకున్నాం. హ్మ్. నెంబర్ 2 2020 ముందర వరకు కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుంచి 61% వచ్చేది మనకి. హ్మ్. అది ఇప్పుడు కేవలం 31%కి దిగింది. ఎల్‌పీజీ. ఎల్‌పీజీ ఎనర్జీ. ఎనర్జీ. ఆయిల్ ఓకే. అండ్ ఎనర్జీ ఆ! కానివ్వండి మనకు 31%కి దిగింది. ఓకే. మూడోది మీరు గుర్తున్నట్టయితే ఈ మధ్య మనం తరచూ వింటున్న పేరు ఎథనాల్. అవును. అవును. గడ్కరీ గారు ఎథనాల్ అన్నప్పుడల్లా ఆయన కంపెనీ ఉంది. ఆ కంపెనీకి ప్రాఫిట్లు రావడం కోసమనే ఆయన ఇవన్నీ మాట్లాడుతున్నారని అంటూ వచ్చారు. మోదీ గారు మొన్న పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఆయన స్వయంగా అన్నది ఏంటి అంటే 20% ఎథనాల్ బ్లెండింగ్ చేయడం వల్ల సుమారు 45 మిలియన్ బ్యారెల్ మనం ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గించామని అన్నారు. హ్మ్. అంటే అది నిజంగా చెప్పాలంటే మనకి ఎకానమీకి ఎంత సేవ్ అయింది. మన సొంతంగా ఎథనాల్ బ్లెండింగ్ చేసుకుంటూ ఉండడం వల్ల. సో, ఈ మూడిటివి చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఎంత వాళ్ళు డైవర్సిఫికేషన్ చేయడం, ఇంటర్నల్లే మనది మనమే నిజంగా చేసుకోవడం, సప్లైది ఆలోచించడం ఎంత చేశారు. నిన్నటికి నిన్న ఓఎన్‌జీసీ వాళ్ళు మళ్ళీ ఇచ్చారు. వేరే క క కొన్ని కంపెనీస్‌తోని టెండర్‌లు మళ్ళీ పిలిచారు ఎక్స్‌ప్లోరేషన్‌కి హ్మ్. చేద్దాం రండి అని. అండ్ ఎల్‌పీజీ ఆల్టర్‌నేటివ్ కూడా మన వాళ్ళు చూస్తున్నారు. కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అండ్ అవును. ఇప్పుడు పీఎన్‌జీది కూడా తీసుకొస్తున్నారు. అంటే పైప్డ్ గ్యాస్ కనెక్షన్ వచ్చేలా ఎల్‌పీజీకి హ్మ్. అర్బన్ వాళ్ళు దయచేసి పీఎన్‌జీలోకి వెళ్ళమని. హ్మ్. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే పీఎన్‌జీ అనేది డైరెక్ట్ కనెక్షన్ వస్తుంది. హ్మ్. అంటే సిలిండర్ నుంచి కాదు. అవును. సిలిండర్ ఏంటి మనం ప్రీపెయిడ్ చేయాలి. అండ్ ఎంత గ్యాస్ ఉంటుంది. సిలిండర్‌లో ఎంత గ్యాస్ ఉంటుందో మళ్ళీ ఈ మధ్య చాలామంది అవి కూడా అంటున్నారు. మీరు లాస్ట్ టైమ్ అన్నట్టు 14 నుంచి 10కి తగ్గిస్తున్నారు ఇవి కూడా అంటున్నారు. అవును. కొంతమంది అవును. తీసేసుకుంటున్నారు గూడా అవును. ఫిల్టర్స్ పెట్టి. కరెక్ట్. కానీ పైప్డ్ గ్యాస్ ఏంటి? మనం మంత్ ఎండింగ్‌లో ఎంత వాడామో అంతే వస్తుంది. అవును. పైప్డ్ గ్యాస్ అంటే వీళ్ళు డైవర్సిఫికేషన్ ఆర్ ఆల్టర్‌నేటివ్ వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే పీఎన్‌జీలోకి వెళ్తే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్‌ది ఒక క్లారిటీ వస్తుంది. అవును. అన్‌ఇంటరప్టెడ్ సప్లై ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్ తగ్గుతుంది. హ్మ్. మామూలుగా సిలిండర్‌ది మనం చూసుకుంటాం రిస్క్ లీకేజ్‌ది. ఆ పైప్డ్ గ్యాస్‌కి ఆ లీకేజ్ సమస్య లేదు. సో, హ్మ్. స్టోరేజ్ ఫ్యాక్టర్ కాదు. అండ్ ఎప్పుడొస్తుంది అనేది కూడా సమస్య ఉండదు. కంటిన్యూస్ నిరంతరం ఉంటుంది. సో, ప్రభుత్వం ఆల్టర్‌నేటివ్స్ ఆలోచిస్తోంది, ఇంప్లిమెంట్ చేస్తోంది, ఇంకా తీసుకొస్తోంది. సో, ఇంతకంటే ఎక్కువ నేను చెప్పనండి. మన ప్రేక్షకులే నిజానికి నిర్ణయించుకోవాలి. ప్రభుత్వం ఎంత ఆలోచిస్తోందని. అవును. మోదీ గారు లాంగ్ టర్మ్‌కి రెడీగా ఉండాలి అన్నారు అంటే, సప్లై చైన్ డిస్రప్షన్ ఖచ్చితంగా వచ్చిందండి. దీనికి ఒక పెద్ద ఉదాహరణ మీకు ఇందాక డౌన్ ద లైన్ చైనా గురించి మాట్లాడతాను అన్నా. హ్మ్. హ్మ్. చైనా మౌనంగా ఉందండి. మనకది చూస్తున్నాం. మోదీ గారు చాలామంది ఏమంటారంటే, "అరే! పాకిస్తాన్ చర్చ చేస్తోంది. భారత్ చెయ్యట్లేదేంటని." హ్మ్. హ్మ్. మోదీ గారు మొన్న పార్లమెంట్‌లో మాట్లాడుతూ అన్నారు. "నేను 2 సార్లు అందరి స్టేక్ హోల్డర్స్‌తోని నేను మాట్లాడాను" అని అన్నారు. ఆయన మాట్లాడిన రోజే రాజ్యసభలో
ట్రంప్ మోదీ గారికి ఫోన్ చేశారు. ఓకే. మోదీ గారికి ఫోన్ చేశారు. దానిది ఏం మాట్లాడారు అనంటే అంబాసిడర్, యూఎస్ అంబాసిడర్ ఇండియాలో ఉన్న అతను ఏమన్నాడంటే ట్రంప్ మోదీ గారికి ఎవ్రీథింగ్ హీ వాంట్స్ టు ఇన్ఫార్మ్ హిమ్ టు కీప్ హిమ్ ఇన్ లూప్. ఎందుకు అంటే జరుగుతున్నదంతా ఆయనకి తెలుస్తూ ఉండాలి, అప్డేట్ తెలియాలి అని చెప్పని అన్నారు ఆయన. సో అంటే మోదీ గారు కూడా నిజానికి అన్ని వీటిలలో ఉన్నారు. ఈ యుద్ధం పీక్లో ఆ ఉన్నప్పుడు సమయం సందర్భం వచ్చినప్పుడు ఆయన రోల్ కరెక్ట్ బయటకు వస్తుంది. 1 వీక్ జరిగిన తర్వాత అనుకుంటే యుఏఈ అంది భారత్ మధ్యవర్తిత్వం చేస్తే బాగుంటుందని. నిన్నటికి నిన్న ఇరానియన్ ఎన్వాయ్ టు ఇండియా కూడా అన్నాడు భారత్ చేస్తే మంచిదని. బట్ జయశంకర్ గారు అన్నారు మనమేం దళాలు కాదు కూర్చొని అన్నీ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు వీ కెనాట్ టేక్ ఎ సైడ్ అండి. అలాగని మనం ఒకళ్ళ ప్రిఫరెన్స్ అని కాదు. ఇప్పుడు ఇరాన్ ఉంటే మంచి ఉంది చెడు ఉంది. ఇప్పుడు బేసికల్లీ మరి చాలామంది రైట్ వింగర్స్ అనండి, పేట్రియాట్స్ అనండి ఇస్లామిక్ రెజిమ్ పోవాలి అని అంటారు. కానీ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఇస్లామిక్ రెజిమ్ పోతే వీళ్ళు ట్రంప్ తీసుకొచ్చి కూర్చోబెట్టిన రెజిమ్ ఉంటుంది. ట్రంప్ కరెంట్లీ ఇండియాను ఒక రకంగా నెగిటివ్ లెన్స్లో చూస్తున్నాడు. మనం చూస్తున్నాం మణిపూర్లే నార్త్ ఈస్ట్ ఏమవుతుంది, ట్రంప్ ఎలా అంటే ట్రంప్ ఇన్ ది సెన్స్ యూఎస్ మనం ఎలా ఇబ్బంది పెడుతుంది పాకిస్తాన్ కానివ్వండి వేరు నుంచి. ఇమాజిన్ ఇంక ఇరాన్లో కూడా వచ్చి ఉంటే మనకు అది ఇంకెంత ప్రమాదం. అలాగా చెప్పి ఇప్పుడు మరి వాళ్ళు ఏమీ మంచిగా ఉన్నారంటే వాళ్ళు మంచిగా లేరు. హమాస్ ఏదైతే ఇరాన్ బ్యాక్ చేస్తుందో వాళ్ళు పాకిస్తాన్కి మాట్లాడుతూ ఎల్ఈటీ వాళ్ళ సంబంధాలు ఉన్నాయి. సో మరి మనం అంశాల వారీగానే మద్దతు ఇస్తాం. ఇప్పుడు ఇజ్రాయెల్ అంటే పడి చచ్చిపోతారు మన వాళ్ళు. ఇజ్రాయెల్కి కూడా అలా అక్కర్లే. ఇజ్రాయెల్ కూడా కుకీస్కి హెల్ప్ చేస్తోంది వ్యతిరేకంగా, భారత్కు వ్యతిరేకంగా. అలాగని చెప్పి మనం ఇజ్రాయెల్కి కంప్లీట్ యాంటీగా లేం. సో భారత్ ఏంటంటే ఏ దేశమైనా, భారత్ అనే కాదు, రష్యా అవ్వనివ్వండి, ఇజ్రాయెల్ అవ్వనివ్వండి, యుఎస్ అవ్వనివ్వండి, చైనా అవ్వనివ్వండి, ఏవైనా వేరే దేశాలకి అంశాల వారీగానే మద్దతు ఇస్తాయి. గుడ్డిగా ఇస్తే కనుక అప్పుడు మనం వాళ్ళకి ఒక రకంగా అమ్ముడుపోయినట్టు, మనం వాళ్ళ అధీనంలో ఉన్నట్టు. మనం అలా లేము కాబట్టి కేవలం అంశాల వారీగానే మద్దతు ఇస్తాం. ఇప్పుడు కూడా అంశాల వారీగానే మనం మద్దతు ఇస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఎక్కడ ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో అక్కడ మాట్లాడుతున్నాం. సో కమింగ్ బ్యాక్ టు సప్లై చైన్ డిస్రప్షన్ అగైన్, చైనాది మనం చూసుకున్నట్టయితే మనం యూఎస్ నుంచి ఎల్పిజిని తీసుకుంటున్నాం, ఆయిల్ ఏమో రష్యా నుంచి తీసుకుంటున్నాం. డైవర్సిఫికేషన్ ఒక రకంగా అంత ఇంపాక్ట్ రాకుండా చూసుకుంటూ ఉన్న ఈ టైంలో 2 జరిగాయండి. టెక్సాస్ రిఫైనరీలో యూఎస్లో ఉన్న లార్జెస్ట్ రిఫైనరీ అది, దాని మీద దాడి జరిగింది 2 days బ్యాక్. రష్యాలో హైయెస్ట్ అంటే చాలా రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో యుక్రెయిన్ వాటి అన్నిటి మీదకి డ్రోన్స్ పంపి నాశనం చేసేసింది. ఓకే. అండ్ ఇది ఎప్పుడు చేసింది యుక్రెయిన్? యుఎస్ రష్యన్ ఆయిల్ అందరూ తీసుకోవచ్చు అన్న టైంలో, యుఎస్ రష్యన్ ఆయిల్ అందరూ తీసుకోవచ్చు అన్న టైంలో యుఎస్ సాయం చేస్తే సర్వైవ్ అవుతూ వస్తున్న యుక్రెయిన్ రష్యా మీద దాడి చేసింది. సో ఇలా చేయడం వల్ల ఇప్పుడు సప్లై చైన్ డిస్రప్షన్ చాలా అవుతుంది భారత్కి. ఇలా అవ్వడం వల్ల ఒక రకంగా యుఎస్ కంటే కూడా ఎక్కువగా లాభం వచ్చేది ఎవరికంటే చైనాకి. ఎందుకంటే రష్యన్ ఆయిల్ మనకి చైనాకి వెళ్ళాల్సింది మనకు వస్తుంది. అండ్ ఇంకొకటి మీకు గతంలో చెప్పినట్టు రష్యాకి ప్రాఫిట్స్ వస్తూ ఉంటే, రష్యన్ ఎకానమీ స్ట్రాంగ్ అవుతూ వస్తే, రష్యాకి మార్కెట్ ఓపెన్ అవుతూ వస్తే చైనాకే నచ్చదు. ఎందుకంటే చైనా ఆధీనం తగ్గుతుంది. అండ్ ఇప్పుడు కూడా మీకు చెప్పాను ట్రంప్ తన విజిట్ని పోస్ట్పోన్ చేసుకున్నాడు చైనాకి వెళ్ళేదని. ఎందుకు? చైనా మీద ఒత్తిడి తేవడానికి. ఎందుకంటే ఇప్పుడు ఇరానియన్ ఆయిల్ చైనాలోకి అంత వెళ్ళట్లేదు వరకు వెళ్తున్నంత. సో చైనా మీద ఒత్తిడి తేవడానికి అని. సో మరి యుఎస్కి కూడా నష్టం కలిగించాలి కదా. సో సమ్ హౌ చైనా బిహైండ్ ద సీన్స్ ఒక గేమ్ ఏదో ఆడుతున్నట్టయితే మనకు కనిపిస్తుంది. కేవలం మనకి నష్టం తేవడానికి చేస్తుందని కాదు. మామూలుగా ఇప్పుడు చైనా ఇంటెలిజెన్స్ ఇరాన్కి ఇస్తోందని అంటారు వెపన్స్, బట్ అవన్నీ కాంక్రీట్ కాదు. బట్ చైనా ఏంటంటే ఎప్పుడు తన పేరు రాకుండా ఉండేలా చూసుకుంటుంది. ఇప్పుడు మీకు చెప్పినట్టుగా నెవల్ రాయ్ సింగం ద్వారా యుఎస్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఎంతో తవ్వితే కానీ చైనా వరకు వెళ్ళదు అది. ఇక్కడ కూడా మన వాళ్ళే ఒప్పుకోరు చైనా ఉందంటే. సో ఇప్పుడు మీరు చూడండి, ఒక రకంగా సప్లై చైన్ ప్రెషర్ రాకుండా ఉండాలని చెప్పి రష్యాది ఇచ్చారు మార్కెట్, రష్యన్ ఆయిల్ది. ఇప్పుడు రష్యన్ ఆయిల్ రాకుండా ఇరానియన్ ఆయిల్ ఇవ్వకుండా ఉంటే ఆ ఒత్తిడి చాలా పెరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే బ్రెంట్ క్రూడ్ $100 దాటింది. దాన్ని తగ్గించడంలో రష్యన్ ఆయిల్ కూడా పాత్ర ఉంది. ఇప్పుడు ఆ రష్యన్ వాటి మీద కూడా దాడి చేస్తే మళ్ళీ పెరుగుతుంది. పెరిగితే ఒత్తిడి అందరి మీద పడుతుంది, ట్రంప్ మీద కూడా ఒత్తిడి పడుతుంది తగ్గించాలని. సో అప్పుడు యుద్ధం ఆపితే యాక్సిస్ మొత్తం ఇరాన్కి కనుక నార్మల్ అయిపోయినట్టయితే, స్టేట్ ఆఫ్ హార్మూజ్, చైనాకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు.
సో చైనా ఆడుతున్న గేమ్ ఇది. అండ్ కరెంట్లీ ఇంకొకటి, మన వాళ్ళు చైనాని పొగుడుతూ చైనాలో ఎటువంటి సప్లై చైన్ ప్రాబ్లం లేదు, చైనా డైవర్సిఫై చేసుకుందని అంటారు. పెట్రోల్ బంకుల బయట చైనాలో మనకంటే ఎక్కువ మంది ఉన్నారు. మనకంటే ఎక్కువ. మామూలుగా మనం చూస్తూ ఉంటాం చైనా డైవర్సిఫై చేసుకుంది, చైనాలో రెన్యూబుల్ ఎనర్జీ ఎక్కువగా పెట్టుకున్నారు, వాళ్ళకి ఇంత ప్రాబ్లం లేదు, ఈవీస్లో వాళ్ళే టాప్ అని. ఈవీస్లో అంత టాప్ ఉన్నట్టయితే పెట్రోల్ బంకుల బయట జనాలు రోళ్ళకి రోలు ఉన్నాయి. ఎందుకు అంతున్నాయి? నేను మన దగ్గర కూడా సమస్య ఉందండి, నేను కాదనట్లేదు. కానీ వేరే దేశాల్లో కూడా ఉంది. చైనాని వీళ్ళందరూ పొగుడుతారు కొంతమంది, మరి చైనాలో కూడా ఈ సమస్య ఉంది. మేబీ ఈ సమస్యను తగ్గించుకోవడానికి, ఇరాన్ మీద ఒత్తిడి తగ్గించడానికి ఈ దాడి చేసి ఉండొచ్చు. సో దట్ ఈ యుఎస్ మీద కనుక ఒత్తిడి పడ్డట్టయితే ఆపుతుంది, యుద్ధం ఆపుతుంది. సో దట్ మళ్ళీ ఇరానియన్ ఆయిల్ నాకు వచ్చినట్టయితే కనుక నేను సేఫ్ ఉంటానని. ప్రపంచం సేఫ్ ఉంటుందని కాదు, నేను సేఫ్ ఉంటానని. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ జనాల మీద ఒత్తిడి రానంత వరకు డిక్టేటర్లు ఎప్పుడన్నా బాగుంటారు. ఒత్తిడి వచ్చింది అంటే కనుక ఖచ్చితంగా జనాలు తిరగబడతారు. సో కరెంట్లీ ఆల్రెడీ చైనాలో ఎకనామిక్ క్రైసిస్ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ వీక్ ఉంది, బ్యాంకింగ్ సెక్టర్ వీక్ ఉంది, రియల్ ఎస్టేట్ వీక్ ఉంది. ఈ టైంలో ఇప్పుడు ఇది కూడా వస్తే కనుక తెలియదు ఏమవుతుందో. మేబీ ఆ భయం కూడా చైనాలో ఇప్పుడు ఉంటూ ఉండొచ్చు. సో మేబీ ట్రంప్ అనౌన్స్ చేశారు కొంచెం లేట్గా అయినా సరే వెళ్తాను అని, మేలోనే ఎప్పుడో వెళ్తానని అన్నారు ఆయన. సో మరి చూడాలి ఏమవుతుందో. అప్పటికన్నా వెళ్తారా? మరి మే అని ఆయన ఇచ్చారు కాబట్టి ఈ లోపు నేను ఇందాకన్నా ఏప్రిల్ ఎండింగ్ కల్లా ఒక కన్క్లూజన్ రావచ్చా. సో మేబీ ఆ కన్క్లూజన్ తెచ్చుకుని వెళ్తారా ఏంటి అనేది మనం వేచి చూడాలి. బట్ చైనా పాత్ర అయితే చాలా ఉంది ఈ సప్లై చైన్ డిస్రప్షన్లో. యుఎస్ది కూడా ఉంది. నేను యుఎస్కి గ్రీన్ చిట్ ఇస్తున్నాను అనుకోకండి, యుఎస్ క్రియేట్ చేసింది, కానీ చైనా కామ్ ఉండి దీనికంటే ఎక్కువ చేస్తుంది. సో ఇక్కడ చాలా చాలా జరుగుతున్నాయి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి, థ్యాంక్ యూ.